మోడీ అయితే ఘాటైన ప్రసంగాన్ని చేసుకొచ్చారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పురోగతికి ఎంతగానో తోడ్పాటు అందిస్తున్న దక్షిణార్ధ గోళ దేశాలు గ్లోబల్ సౌత్ కీలక నిర్ణయాలు ప్రయోజనాల విషయంలో బాధిత దేశాలుగా మిగిలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు వేదికైంది. ప్రపంచ ఆర్థిక అభివృద్ధికి ఎంతో దోహదపడే గ్లోబల్ సౌత్ దేశాలు చివరికి ద్వంద్వ ప్రమాణాల కారణంగా బాధిత దేశాలుగా మిగిలిపోతున్నాయి. అభివృద్ధి, వనరుల పంపిణీ, భద్రత వంటి ఏ రంగంలో చూసినా గ్లోబల్ సౌత్ దేశాలకు దక్కే శూన్యం. వాతావరణ మార్పుల కట్టడికి ఆర్థిక సాయం, సుస్థిరాభివృద్ధి, అధునాతన సాంకేతికత బదిలీ వంటి అంశాల్లో గ్లోబల్ సౌత్ దేశాలు తీవ్ర వివక్షతను ఎదుర్కొంటున్నాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి వంటి అంతర్జాతీయ వ్యవస్థలు సంస్థలను తక్షణం సంస్కరణ బాట పట్టించి దక్షిణార్ధగోళ దేశాలకు న్యాయం జరిగేలా చూడాలి. విశ్వ ఆర్థికానికి కీలక భాగస్వామిగా ఉండి కూడా ప్రధాన నిర్ణయాత్మక వేదికల మీద గ్లోబల్ సౌత్కి స్థానం దక్కడం లేదు, వాటి వాణి వినబడడం లేదు. ఇది ప్రాతినిధ్యం దక్కట్లేదనే మాట కంటే విశ్వసనీయంగా ప్రభావవంతంగా పనిచేసి కూడా ఎలాంటి ప్రయోజనం లబ్ధి పొందలేకపోవడం గ్లోబల్ సౌత్ దేశాలకు అసినిపాతం అవుతోంది. 20వ శతాబ్దంలో ఆవిర్భవించిన ఎన్నో కీలక